ఆకాశం టీవీ ప్రతినిధి ఇర్ఫాన్ గ్రౌండ్ రిపోర్ట్ అందించారు. నిజామాబాద్ జిల్లా రుద్రు మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రభుత్వం ద్వారా కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇష్టం వచ్చిన వారు ఇష్టం వచ్చిన ఇళ్లలో వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే బాన్స్వాడలో గత సంవత్సరంగా ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టారు, కానీ ఎవరికి పంచలేదు. గరీబోళ్ళు తమకు ఆసరా లేదని, తమకు ఇల్లు లేదని ఇక్కడ మీరు చూడొచ్చు ఇళ్లలో వెళ్ళిపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రు మండల కేంద్రం జవహర్ నగర్ కాలనీలోని గ్రామస్తులందరూ తమకు ఇల్లు లేవని, ఈ రకంగా తమకు ఇల్లు లేకుంటున్నామని, తమకు నాయకుడు లేడని ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది. నేను రిపోర్టర్ ఇర్ఫాన్. నిజామాబాద్ జిల్లా రుద్రూరు గ్రామంలోని జేఎన్సీ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలు గ్రామంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. తాము నివసించేందుకు గూడు లేకపోవడంతో ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో లబ్ధిదారులు ఇళ్లలోకి వచ్చేసి అక్కడ నివాసం ఉంటున్నారు. ఇల్లు కేటాయించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, అందుకే తామే ఇళ్లలోకి వచ్చేసినట్టు చెప్తున్నారు. దీనిపై స్థానిక నాయకులు నచ్చజెప్పినా లబ్ధిదారులు వినడం లేదు. జేఎన్సీ కాలనీలో నిరుపేదలు ఇష్టం వచ్చిన డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్లిపోయారు. డబుల్ బెడ్రూమ్ బయట ఆధార్ కార్డులు పెట్టి ఇళ్లపైన పేర్లు రాయించుకుంటున్నారు. నాయకులు ఇచ్చేది ఎప్పుడో, మేం తీసుకున్నది ఎప్పుడు అనే విధంగా ఉందని, అందుకే తామే స్వతహాగా వచ్చి కబ్జా చేశామని జేఎన్సీ కాలనీ వాసులు తెలిపారు. దీనిపై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్ధిదారులతో మాట్లాడారు. పని చేసి పెట్టాలి. Terima kasih.